కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఎప్పుడు భక్తి సమాచారంతో వార్తలు నిలిచేది. కానీ ఇప్పుడు క్రైమ్ న్యూస్లో ప్రధానంగా వినిపిస్తోంది. ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న మంజునాథ ఆలయ పరిసరాల్లో అపవిత్రమైన పనులు జరిగాయని, వందలాది మంది అమ్మాయిలు దారుణ హత్యకు గురయ్యారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఓ పరిశుద్ధ కార్మికుడు బయటపెట్టిన విషయాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ ధర్మస్థల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ధర్మస్థల దారుణాల్లో కేరళ బాధితులు కూడా చేరారు. 2018లో ధర్మస్థల సమీపంలో జరిగిన ఒక మరణాన్ని ఇదే విధంగా దాచిపెట్టారని కేరళకు చెందిన ఓ కుటుంబం ఆరోపించింది. కన్నూరుకు చెందిన అనీస్ జాయ్ తన తండ్రి కేజే జాయ్ మరణంపై దర్యాప్తు చేయాలని కోరుతూ తలిపరంబ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి మరణాన్ని కర్ణాటక పోలీసులు రోడ్డు ప్రమాదంగా నమోదు చేశారు. కానీ ధర్మస్థలంలోని కొందరు వ్యక్తులు తన తండ్రి ఆస్తి విషయంలో పదే పదే బెదిరించారని అనీస్ భాయ్ ఆరోపించారు. తన తండ్రి యాక్సిడెంట్లో మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. 2 రోజుల్లోనే ఈ ప్రమాదానికి కారణమంటూ ఓ వాహనాన్ని కనుగొన్నారు. కానీ అది గుర్తు తెలియని వాహనమని చెప్పి కేసును ముగించారు. కేసును ముందుకు తీసుకెళ్లవద్దని, దీనివల్ల ప్రాణాలకు ప్రమాదం ఉందని పోలీసులు బెదిరించారు. అందుకే నేను కేరళకి వెళ్లిపోయాను అని అనీస్ వెల్లడించారు.